అండ్ వెల్కమ్ టు మై ఛానల్. పల్లెటూరు దేశానికి వెన్నుముక అంటారు, రైతే రాజు అంటారు. కానీ ఇప్పుడు ఒకసారి ఇక్కడ ఏం జరుగుతుందో చూపిస్తాను. రైతుని రాజు అంటారా, లేకపోతే రైతుకి అసలు విలువే లేదు, అసలు రైతు కష్టం ఎవ్వరికీ అర్థం కాదు. వేరే వాళ్ళు ఎవరైనా చెప్తే ఏదో అనుకోవచ్చు. ఇది నాదే, 2 ఎకరాల మిర్చి వేసాను నేను ఇక్కడ. ఒకసారి అక్కడ ఉన్నటువంటి మిర్చి తోటను చూడండి. 2 రకాలుగా ఉన్నాయి. అక్కడ డిఫరెన్స్ చూడండి. ఒకటి పచ్చగా ఉంది, మిగతా మిర్చి తోట అంతా కూడా ఎండిపోయింది. ఇది ఎందుకు ఎండిపోయింది అని అంటే, వేరుకుళ్ళుడు అని ఒక జబ్బు వచ్చింది. దానికి ఎన్ని రకాల మందులు కొట్టినా, ఎంత చేసినా కూడా అది అసలు బాగా అవ్వట్లేదు. ఇప్పుడు ఇటువైపు ఉన్నటువంటి మిర్చి చెట్లన్నీ కూడా చచ్చిపోయాయి. దాని మీద ఉన్న చెట్లన్నీ కూడా అలా ఎండిపోతాయి. కొంచెం వెయిట్ తక్కువ ఉంటే, లేదంటే తాలుగా అయిపోతుంది. ఈ 2 ఎకరాల మిరప తోటకి నేను లక్షల్లో పెట్టుబడి పెట్టా. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒక 5 గుంటలు 10 గుంటలు మిర్చి తోట మొత్తం కూడా పాడైపోయింది. అంటే ఈ 10 గుంటలకి నేను పెట్టినటువంటి పెట్టుబడిలో ఒక్క రూపాయి కూడా రాదు. దీనికి పెట్టిన పెట్టుబడి రావాలంటే దాంట్లో పండాలి, పండినా కూడా దానికి గిట్టుబాటు ధర రావాలి. గిట్టుబాటు ధరతో పాటు మేము చేసిన పెట్టుబడి, మేము చేసిన పని, రోజువారీ వచ్చేటువంటి కూలీలకి అన్నీ పోను కూడా మాకు ఎంత మిగులుతుందనేది క్లారిటీనే లేదు. పోనీ ఇది చేయకుండా ఇంకేదైనా పని చేద్దామా అంటే, నాలాగా అందరూ కూడా ఇవన్నీ మానేసి వేరే పనికి వెళ్ళిపోతే ఈ భూములన్నీ కూడా బంజరు భూములు అయిపోతాయి. రైతు గురించి ఎప్పుడన్నా ఏదైనా జరిగినప్పుడు స్టేటస్లోనూ లేకపోతే పోస్టులు పెట్టి ఊరుకుంటాం, కానీ ఎవరు ఏది కూడా చేయట్లేదు. దాదాపు రైతు బంధు కూడా ఇప్పటివరకు మాకు ఏమీ రాలేదు. పండిన పంటకి గిట్టుబాటు ధర రాలేదని రైతులు ఎన్ని గొడవలు చేసినా కూడా ఎటువంటి ఉపయోగం కూడా లేదు. దళారులు మోసం చేస్తూనే ఉంటారు, లేదంటే గవర్నమెంట్ మోసం చేస్తూనే ఉంటుంది. ఎవరు మోసం చేసినా కూడా దాన్ని భరిస్తూ ఆ బాధని దిగమింగుకొని మళ్ళీ నేల తల్లిని నమ్ముకొని బతికేవాడే రైతు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, రైతులంటే జనాలకి ఎంత చిన్న చూపు ఉందో చెప్తాను. మా పాప కాలేజ్లో చదువుకుంటుంది, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. బిఫోర్ ఎగ్జామ్ ఒక 1 వీక్ ఫీవర్ వల్ల కాలేజ్కి వెళ్ళలేదు. మార్క్స్ తక్కువ వచ్చాయి. వాళ్ళ జూనియర్ లెక్చరర్ అడిగింది, మార్క్స్ తక్కువ వచ్చాయి కదా ఏంటి అని అంటే, మేడం నాకు ఒంట్లో బాగాలేదు, జ్వరం వచ్చింది, ఈరోజే ఎగ్జామ్ ఉందని కాలేజ్కి వచ్చాను మా పాప చెప్పింది. అయితే ఆ జూనియర్ లెక్చరర్ అడిగింది కదా, మీ డాడీ ఏం చేస్తాడు అని అడిగింది. మా డాడీ వ్యవసాయం చేస్తాడు మేడం, ఫార్మర్ అని అన్నది. అవునా, మీ అమ్మ కూడా మీ నాన్నతో పాటు కూలి పనికి వెళ్తుందా, రేపటి నుంచి నువ్వు కూడా కాలేజ్ మానేసి మీ నాన్నతో పొలం పనికి వెళ్ళని చెప్పింది. అంటే రైతుల పిల్లలంటే అంత చిన్న చూప. అంటే రైతు పొలం పని చేసుకుంటున్నాడు కాబట్టి అతని పిల్లలు కూడా రోజు కూలి పనికి వెళ్ళి పని చేసుకోవాలి అంతే. లేదమ్మా నీకు మార్క్స్ తక్కువ వచ్చాయి, ఒంట్లో బాగాలేదు కాబట్టి వచ్చాయా, లేదా నువ్వు చదవకపోతే వచ్చాయా, నెక్స్ట్ డే మంచి మార్క్స్ రావాలి, మీ తల్లిదండ్రులు కష్టపడి ఫీజులు కట్టి మిమ్మల్ని కాలేజ్కి పంపిస్తున్నారు, నువ్వు కష్టపడి చదవాలని చెప్పాలి. కానీ వాళ్ళ తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి నువ్వు కూడా వాళ్ళతో పాటు కూలి పనికి వెళ్ళడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇదే విషయాన్ని మా పాప కాలేజ్ నుంచి ఇంటికి వచ్చి ఏడుస్తూ, నేను రేపటి నుంచి కాలేజ్కి వెళ్ళను, నన్ను డాడీని నిన్ను ఇలా అన్నారు, నన్ను ఇలా అన్నారు అని చెప్పింది. నేను నెక్స్ట్ డే కాలేజ్కి వెళ్ళి ప్రిన్సిపల్ గారు లేరు, వైస్ ప్రిన్సిపల్ గారిని అడిగితే కనీసం ఆ జూనియర్ లెక్చరర్ని పిలిపించి కూడా అడగకుండా పొరపాటు అయిందని చెప్పి ఒక మాటతో వదిలేశారు అంతే. అది మరి రిపీటెడ్గా జరుగుతుందా లేదనంటే, వాళ్ళకి కనీసం పేరెంట్స్ ఒక కంప్లైంట్ చేశారు, అది ఎంతవరకు నిజమని అడగడానికి కూడా కాలేజ్ వాళ్ళు చూపరు. ఒకటి అర్థమైంది ఏంటంటే, మనం చేసే ప్రొఫెషన్ని బట్టి మన పిల్లలు ఏం చేయాలనేది డిసైడ్ చేసే రైట్ ఎవరికీ లేదు. నేను వ్యవసాయం చేయొచ్చు, నేను కూలి పని చేయొచ్చు, నేను ఇంకేదైనా పని చేయొచ్చు, కానీ నా పిల్లలకి ఏది ఇంట్రెస్టో లేదంటే ఏ దారిలో వాళ్ళు వెళ్ళాలనుకుంటున్నారో అలానే పంపించాలని నేను అనుకుంటా. సో ఒకటి రైతుల పిల్లల్ని కానీ రైతుల్ని కానీ తక్కువ చేసి మాట్లాడడం మానేయండి. రైతు లేకపోతే మనకి మనుగడ లేదు, అర్థమైందా? రైతు చెమటోర్చి కష్టపడిన దానికి గిట్టుబాటు ధర వచ్చినా రాకపోయినా మళ్ళీ అదే పంట వేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాము, ఇక్కడ కమర్షియల్ క్రాప్స్ వేయొచ్చు, వెజిటేబుల్స్ వేయొచ్చు, కానీ ఆప్షన్ లేదు మాకు. మేము మిర్చి కానీ లేకపోతే పత్తి కానీ వేరుశెనగ కానీ వేస్తాం. వేరుశెనగ వేస్తే దానికి కోతులకి కాపలాగాలి, చుట్టుపక్కల మొత్తం కూరగాయలు కూడా ఉండవు. ఇంకే కమర్షియల్ క్రాప్స్ మేము వేయడం కుదరదు, మిర్చి తప్ప మాకు ఆప్షన్ లేదు. రేట్ వచ్చినా రాకపోయినా ఇదే వేస్తాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏ పంటలు వేస్తారో ఆ పంట మాత్రమే రైతు వేస్తారు. సపోజ్ వాటర్ మిలాన్ రేట్ ఉంది, కానీ వాటర్ మిలాన్ ఇక్కడ వేసామనుకోండి కోతులు
ఉంచవు. అంతేకాకుండా చుట్టుపక్కల ఎక్కడా లేదు కాబట్టి ఇక్కడ నుంచి సిటీకి 40 కిలోమీటర్స్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది కాబట్టి ట్రాన్స్పోర్ట్ చాలా ఎక్స్పెన్సివ్ కాబట్టి అలాంటి పంటలు వేయకుండా ఇక్కడ రెగ్యులర్గా 20-30 ఏళ్ళ నుంచి ఎటువంటి పంటలు అయితే పండిస్తున్నారో అవే పంటలు జనాలు అలవాటైపోయారు. ఒక ఆప్షన్ లేదు, మిర్చి కానీ పత్తి కానీ వేస్తాం. ఇది కాకుండా వేరే క్రాప్స్ వేయాలి అని అంటే ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ వేయాలంటే ఒక 2-3 రైతులు అయితేనే కలిసి వేయగలరు. ఎందుకంటే 40 కిలోమీటర్ ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్ అనేవి చాలా ఎక్కువైపోతాయి. మిర్చి ఏంటంటే తీసుకెళ్తారు, ఎండబెట్టిన తర్వాత గ్రేడింగ్ చేసిన తర్వాత మార్కెట్కి తరలిస్తారు. కానీ వాటర్ మిలన్ కానీ వెజిటేబుల్స్ ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు ట్రాన్స్పోర్ట్ చేయాలి. తెంపిన తర్వాత 24 అవర్స్లో మనము ట్రాన్స్పోర్ట్ చేసి అమ్మేయాలి, లేదనంటే అవి పాడైపోతాయి. అంత నాలెడ్జ్ కానీ లేకపోతే అంత ఎక్కువగా ఇక్కడ ఆలోచించి పనిచేయడం అనేది లేదు. పాతకాలం పద్ధతికి ఇంకా జనాలు అలవాటు పడ్డారు. అందులోంచి కొంతమంది మాత్రమే వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్లో చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది కాబట్టి వాళ్ళైతే చేస్తారు. ఈ చిన్న సన్నకారు రైతులు మాత్రం ఇలాంటి పద్ధతిలోనే రెగ్యులర్ క్రాప్స్ మాత్రమే వేస్తారు.